కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది? అంటే మేము కాంగ్రెస్ పరిపాలనకు గత 14 సంవత్సరాలు ఉద్యమ పోరాటం ఒక ఎత్తు, 10 సంవత్సరాలు పరిపాలన ఒక ఎత్తు. ఆయన ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు అటువంటి ఎన్నో స్కీములు, ఇలా డబల్ బెడ్రూమ్ అయితేమి కరెక్టే. వాస్తవానికి కేసీఆర్ గారు ఒక ఆలోచన రీతి ప్రకారము ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహాపురుషుడు. కానీ వాస్తవానికి ఏమైపోయిందంటే కొన్ని అనివార్య కార్యక్రమాలల్లో ఆయన మీద కోపంతో ఏంటంటే జనాలు ఆయన మీద కోపం లేదు. కొద్దిగా ఏమైపోయిందంటే ఎమ్మెల్యేల యొక్క పనితీరు అంతే తప్ప ఏంటంటే కేసీఆర్ ఓడిపోతలేడు, కేసీఆర్ గెలుచుకోవడానికి కేసీఆర్ కోటేశారు. కానీ దాని ఏంటంటే తర్వాత జనాలు ఏమనుకున్నారంటే అయ్యో కేసీఆర్ ఓడిపోయింది అనుకున్నారు. కాబట్టి ఈ 15 నెలలటువంటి ప్రభుత్వంలో 427 హామీలు ఇచ్చిండో అది ఇవాళ వాస్తవానికి ఏమైపోయిందంటే బడ్జెట్ లేదు. మరి ఆ బడ్జెట్ ఇవాళ హెచ్ఈసీ భూములు ఏది హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అమ్మి ఒక 3-4 వేల కోట్ల రూపాయలు వస్తే ఈ రైతు బంధో లేకపోతే ఏదో చేద్దామనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు చేసిరు తప్ప ఇవాళ ఏమైపోతుందంటే ఒక పరిపాలన విధానం అనేది ఒక పట్టు దొరకడం లేదు. ఇలా మహామేధావులు ఎందుకంటే ఒక ఉద్యమకారునికి ఉద్యమం ఏ విధంగా చేసిండు అనేది ఒక పట్టు దొరుకుతుంది. అదేవిధంగా పరిపాలన ఏ విధంగా చేయాలనేది ఒక ఉద్యమం నుంచి వచ్చింది కాబట్టి తెలుస్తుంది. ఇతను ఏంటంటే టీడీపీ నుంచి వచ్చింది కాబట్టి మేధావులంతానేమో 40 సంవత్సరాల నుంచి తెల్ల వెంటికలైనటువంటి కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టి మధ్యలో వచ్చినట్టు టీడీపీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే పరిపాలన విధానం అనేది పట్టు దొరకలేదు. కాబట్టి కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఆకాశానికి నేలకున్నటువంటి వ్యత్యాసం ఉంది. ఇవాళ రైతులు అరిగోస పడుతున్నారు. ఇవాళ వర్షాన్ని వాస్తవానికి ఇవాళ మేము ఏమనుకుంటే అంటే ఇవాళ వాస్తవానికి ఇవాళ మేము యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి బయలుదేరుతున్నప్పుడు రంగారెడ్డి, హైదరాబాదు, బీబీ నగర్, గట్కేసార్ నుంచి బ్రహ్మాండమైన వర్షం పడ్డది. అంటే వాస్తవానికి ఒక రాజశేఖర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయితే ఏదో వర్షాలు పడ్డాయో అదే ఒక మహాపురుషుడు. ఆయన కూడా యథా రాజా తదా ప్రజ. రాజు పరిపాలించేటువంటి రాజు పాదం మంచిగా ఉంటే ప్రజలు కూడా మంచిగా ఉంటారు, రైతులు సుభిక్షంగా బతుకుతారు. ఆయన పాదమే దరిద్రం అయితే కూడా వర్షాకాలం కూడా వరుడు కూడా వెనుకపోతాడు అనే ఒక సామెత ఉన్నది. కాబట్టి ఇలా మహాపురుషుడు ఇవాళ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆయన వచ్చడం కాబట్టి ఏంటంటే శుభపరిణామం మాకేందంటే